ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం నేల నీరు కృత్యం గురించి మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లులందరూ ఒకే వరుసలో కూర్చోవాలి. ఇప్పుడు ప్రతి తల్లి ముందు కొన్ని గ్లాసులు ఉంచండి. ఇప్పుడు లీడర్ తల్లి 1, 2, 3 అని చెప్పినప్పుడు గ్లాసును ఒకదానిపై మరొకటి ఉంచండి. ఈ విధంగా ఎవరైతే ఎక్కువ గ్లాసులను ఒకదానిపై ఒకటి ఉంచుతారో వారు విజేత అవుతారు. ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం. అండి నేటి కృత్యాలను చేద్దాము. దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం. వర్షాలకు ఆహార పదార్థాలు పాడైపోతాయి. దీని నుండి మనం ఎలా బయటపడగలం? రండి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ గ్రూప్లో చెప్పండి. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లి మరియు పిల్లవాడు ఇద్దరూ కలిసి కాగితంపై పాదాలను పెట్టండి. కాలి వేళ్ల మధ్యలో పెన్సిల్ని ఉంచి చిత్రాన్ని గీయండి. మీకు నచ్చిన రంగుతో చిత్రాన్ని నింపండి. ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి. ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా? ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి. ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.